మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీకు సమాధానం కలుగును గాక. ఆమేన్. 73వ కీర్తన నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. 3వ వచనం. ఒక భక్తుడు భక్తిహీనులను చూస్తున్నాడంట. ఆ భక్తిహీనులు చాలా క్షేమంగా కనబడుతున్నారంట. మరణమందు వారికి యాతనలు లేవంట. వారు చాలా పుష్టిగా ఉన్నారంట. ఇతరులకు ఆత్మీయులకు కలుగు ఇబ్బందులు వారికి కలగట్లేవంట. ఇతరులకు పుట్టినట్లు తెగుళ్ళు వారికి పుట్టట్లేదంట. దీన్ని భక్తుడు చూశాడు, చాలా ఆయాసకరంగా అనిపించింది. ఆయన 12వ వచనం అంటున్నాడు, ఇదిగో చాలా ధనా సమృద్ధి చేసుకుంటున్నారు నిశ్చింత గలవారై అని అనుకొని, నేను నా హృదయం కడుక్కొని పరిశుద్ధంగా జీవించి బాప్తిస్మం తీసుకొని ఉండుట వ్యర్థమే, వారు చాలా బాగున్నారు అని ఇలా ప్రభు సన్నిధిలో మాట్లాడడానికి ఆయన తీర్మానించుకున్నాడంట. దేవుని సన్నిధికి వెళ్ళి మాట్లాడదాం అనుకున్నాడంట. ప్రభు వాళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళు భక్తిహీనులు, నిన్ను నమ్ముకోలే కానీ చాలా సంతోషంగా ఉన్నారు లోకంలో అని అనుకొని ప్రభుతో మాట్లాడదామని వెళ్ళాడంట. మోకరించి వారి అంతం గురించి ఒక క్షణం ధ్యానించాడంట. 17వ వచనం. వారి అంతం గురించి ధ్యానించేసరికి వారి అంతం ఈయన కనబడ్డదంట. ఈయన 18వ వచనంలో అంటున్నాడు, వారు కాలు జార చోట్లనే ఉన్నారు ప్రభా అని అనుకొని 26వ వచనంలో 25వ వచనంలో అంటున్నాడు, ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభు, నువ్వు ఉంటే నాకు చాలు, ఈ లోకంలో ఏది అక్కర్లే, నా శరీరం నా హృదయం క్షీణించిపోయినా సరే నువ్వు నాకు ఆశ్రయ దుర్గము ఉన్నావు, నువ్వు స్వాస్థ్యంగా ఉన్నావు, నీకు వందనాలు ప్రభువా. 28వ వచనంలో అంటున్నాడు, నాకైతే దేవుని పొందు ధన్యకరం ఉన్నది. ఈ లోకంలో అన్ని కలిగి ఉన్నారు కానీ ఆత్మను పోగొట్టుకుంటున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, మరణమంది యాతన లేవు కానీ వారి ఆత్మ నాశనానికి దారి తీస్తుంది. కానీ ఈయన అంతంని ధ్యానించేసరికి పరలోక రాజ్యానికి వెళ్ళే మార్గం ఉన్నాడు కనుక దాన్ని బట్టి సంతోషిస్తూ నాకైతే దేవుని పొందే ధన్యకరం ఉన్నది అన్నాడు. ఈరోజు నీకు దేవుని పొందే ధన్యకరం ఉన్నదా? ఉన్నట్లయితే నువ్వు ధన్యుడవు, ధన్యురాలు.